శ్రీలంక పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. నిన్న శనివారం పల్లెకెల వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును టీమిండియా ఓడించింది. హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను 170 పరుగులకే కుప్పకూల్చింది. ఓ దశలో 14 ఓవర్లకి 1 వికెట్ కోల్పోయి 140 పరుగులతో మంచి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక ఆ తర్వాత 30 పరుగులకే మిగతా 9 వికెట్లను కోల్పోయి భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ వేసిన బౌలింగ్ చర్చకు దారి తీసింది. అతడు 10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కు ఎడమ చేతి వాటం బౌలింగ్ చేశాడు. ఇక అదే ఓవర్లో రిషబ్ పంత్ కు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేశాడు. దీంతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకి ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక బౌలర్ 2 విధాలుగా బౌలింగ్ చేయడాన్ని యాంబి డెక్సెటరిటీ అంటారు. క్రికెట్ పరభాషలో ఒక బౌలర్ కుడి ఎడమ చేతులతో సమానంగా బౌలింగ్ చేయడాన్ని యాంబి డెక్సెటరిటీ అంటారు. అయితే 2 చేతులతోనూ బౌలింగ్ చేసిన కమిందు మెండిస్ 1 ఓవర్ మాత్రమే వేసి వికెట్లేమి తీయకుండా 9 పరుగులు సమర్పించుకున్నాడు. కమిందు మెండిస్ కంటే ముందు శ్రీలంకకు చెందిన తిలక్ రత్నే యాంబి డెక్సెటరిటీ విధానంలో బౌలింగ్ వేసి తొలి ఆటగాడుగా రికార్డు సృష్టించాడు.